వివాహాలకు వచ్చేసరికి అసలు కొంతమందికి అప్రయత్నపూర్వకంగా అవుతాయి. పూర్వకాలంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అరడజన చెప్పులు అరిగితే కానీ పెళ్ళి అయ్యేది కాదు. ఇప్పుడు ఆ అవస్థ మగపిల్ల తల్లిదండ్రులకు వచ్చింది. సరే, ఈ మధ్యకాలం మనకు మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి. ఈ అమ్మాయి అందంగా ఉందండి, మరి మీరు మాట్లాడండి, మనకింత ప్రాపర్టీ ఉందిగా, మాట్లాడండి, వాళ్ళు ఏమిస్తారో మనకు. మా అబ్బాయి అసలు అమ్మాయిని అడుగుతాం, ఆల్రెడీ అమ్మాయి పెళ్ళి అయిపోయి ఉంటుంది. వీళ్ళు సరే అమ్మాయి వేరే చోట ఉందండి, 4 రోజులు టైం ఇవ్వండి, మేము 2 నారదలు పంపిస్తాం, మీకు బాగా నచ్చింది కదా, ఖాయం చేసుకుందాం పోండి. ఇక పోయి ఆమెకు పొగేస్తారు. వాళ్ళకి ఎంత ఉందండి, ఇంటి నిమ్మగుడికి ఏముంది, ఏదో వెలుచుకుని మనం అక్కడ పోదాం. మరి ఈ విషయం యువతగా వాళ్ళకి మీకు వాళ్ళు మీ ఫోటో చూస్తే పిచ్చెక్కి బజార్ని పడుతున్నారండి. మరి ఏజ్ ఫ్యాక్ట్ ఎన్ని పక్కన పడేయండి, ఏజ్ ఫ్యాక్ట్ ఏముంది, అబ్బాయికి 84, అమ్మాయి పుట్టిన 97, చాలా గ్యాప్ ఉంది, పర్లేదు కానీ వాడు ఎంతకాలం బతకపోయాడు, ఆస్తి వస్తుంది కదా మనకు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో లేరా అంటే ఉన్నారు. నేను ప్రత్యక్ష జాగ్రత్తలు చూస్తున్నాడు, తెలుస్తుంది నాకు. అంటే వివాహాలు ఆలస్యం అవడం అనేటువంటిది దోషప్రదం కాదు. కొంతమందికి 55 ఏళ్ళకి పెళ్ళిళ్ళని చూశాను ఈ మధ్యకాలంలో. నేను 45 సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం చూశాను. అంటే ఇక్కడ వివాహం ఆలస్యం అవడానికి అది కూడా ఒక యోగమే. స్థిరంగా సంపాదించుకుని కూర్చుంటాడు, సరే జీవిత సుఖం అంటావా, దానికి మేము నిర్ణయించలేము. కాబట్టి ఇక్కడ స్థిరచరాస్తి. కొంతమంది వచ్చే భార్య సుఖంగా ఉండాలి, నగనట్ర కావాలి, మంచి చీరలు కొనాలని అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. ఒక పిచ్చోడు ఉంటాడు, మానసిక పిచ్చోడు ఉంటాడు. అమ్మాయికి వస్తే ఇట్లాంటి దండేసుకో, అతి కొను, ఈ పట్టు చీర బాగుంది కొను అని అన్నీ కొనుక్కుంటారు, కానీ పెళ్లి కాదు. ఇక వయసు పెరిగే కొద్దీ ఆరాటం పెరుగుతుంది, వయసు అయిపోతుంది. ఆ టైంలో వీటి కర్మకి ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది. ఇక వారి వెనక ముందు విచక్షణ జ్ఞానం ఉండదు. పెళ్లి చేయాలంటే తాడు కట్టేయాలి, చేయి వణికిపోతుంది, కట్టేస్తారు. అక్కడి నుంచి వాడు చెర చూడాలి. ఇంకా తేనెటీగ 15 రోజుల పాటు తిరిగి తేనెని చెందలో పెట్టి దాన్ని కాపాడుకుంటూ ఉంటే ఎవడో వచ్చి తనుగుపోతాడు. అట్లా నేటి వివాహ జీవితం తేనె పట్టులాగా తయారైంది. పౌర్ణానికి పూజిస్తుంది, అమావాస్యకు ఆరగిస్తుంది. మగవాడి సంపాదన, స్త్రీ సంపాదన ఎలా ఉందంటే తేనెటీగ తిరిగి తేనె పట్టును తెచ్చి ఎవడో తనుకుపోయినట్లుగా వివాహ జీవితాలు కూడా ఆలస్యంగా జరిగినా అవి మానసికంగా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితే కనబడుతుంది. ఆలస్యం అవడం లోపం కాదండి. ఆలస్యం అయినా కూడా సక్రమ విధానంలో వెళ్ళకపోవడం వలన ఏంటో ఇంతకాలం ఆగి పెళ్లి చేసినా కూడా మా వాడి జీవితం బాగాలేదు, మా అమ్మాయి జీవితం బాగాలేదు, అసలు పెళ్లి కాకుండా ఏ బాధ ఉండేది కాదేమో, హాయిగా బతికేది మా అమ్మాయి పిచ్చిముండ అనేవాళ్ళు ఉన్నారు. ఇలా 2 పక్కల ఉన్నాయి. అంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో చేసేటువంటి పొరపాట్లు, ఒక చిన్న పొరపాటు ఒక జీవితాన్ని మర్చిపారేస్తుంది. కాబట్టి వివాహ జీవితానికి